హాయ్ హలో ఇప్పుడు చింతకాయ రొయ్యలు వెజిటేబుల్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఇది మా ఊరు సైడ్ అట్ల తద్దికి కంపల్సరీగా వండుతారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసి ఒక ఆనియన్ని పెద్ద ముక్కలకు కట్ చేసి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న దోసకాయని పొట్టు తీయకుండా ముక్కలకు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 కాకరకాయలను కూడా ఇలా రౌండ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ నేను చామ దుంపల్ని పొట్టు తీసి చిన్న ముక్కలకు కట్ చేసి 5 మినిట్స్ విడిగా ఉడకపెట్టి ఉంచాను. అవి కూడా యాడ్ చేసి దానిలోకి రుచికి సరిపడ ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశాను. ఇందులోకి 3 పచ్చిమిరపకాయలని ఘాట్లో పెట్టి యాడ్ చేశాను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. అందులోకి కూరగాయలు మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న చింతకాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగానే ఆవగించి ఒక 1/2 కిలో రొయ్యలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కూరగాయలన్నీ మెత్తపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చింతకాయలు రొయ్యలు వెజిటేబుల్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఫస్ట్ టైం చేయడమే. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నా, కానీ చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.